ఓరుగల్లులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు ఈగ మల్లేశంను కళాసేవ రత్న అవార్డుతో సన్మానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఈ కార్యక్రమంలో ఆహ్వానించి గాన కచేరీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమంలో సినిమా పాటలు పాడి కళాకారులు ప్రేక్షకులు మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో కళాసేవ రత్న అవార్డు గ్రహీత ఈగ మల్లేశం దంపతులను గజమాలతో సన్మానించి వారి సేవలు కొనియాడారు. అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ, ఈ స్వరాభిషేక కార్యక్రమం మొదటగా మద్రాసులో దివంగత బాలసుబ్రహ్మణ్యం నిర్వహించినప్పుడు తనను ఎంపిక చేయడం జరిగిందని, కాని తాను అంత దూరం వెళ్లి అవార్డు తీసుకునే పరిస్థితిలో లేకపోవడం వల్ల ఓరుగల్లు కళాకారులు ఆ అవార్డును ఎలాగైనా వరంగల్లో నిర్వహించి మా కళాకారుని సన్మానించుకుంటామన్నారని, వారి కోరిక మేరకు ఇవాళ నాకు ఈ సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. తన కుటుంబ కళాకారులకు చెందింది అని, కళల కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మొదటిసారిగా తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం కళాకారులను ఏకం చేసి కేడీసీ గ్రౌండ్లో కళాకారుల ధూంధాం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ నాయకులు గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ, ఓరుగల్లు కళలకు నిలయమని ప్రముఖ సారంగపాణి శంకర్లను ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వరాభిషేక కార్యక్రమంలో నిర్వహిస్తున్న దివంగత బాలసుబ్రహ్మణ్యం గారిని వరంగల్ ఎన్ఐటిలో సన్మానించిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తను అనునిత్యం కళాకారుల శ్రేయస్సు కోసమే కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఏసీబీ జితేందర్ రెడ్డి, అడుప రవీందర్ తదితరులు జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో సుమారు 200 పాటలను పాడి కళాకారులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జనగాం రాము, పులి గణేష్, చంద్రశేఖర్, హంసలేఖ మధుసూదన్, జిబి కల్చర్ ఆర్ట్స్ జడల శివ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం కార్యక్రమం ఓరుగల్లులో ఎట్లుంటుందని చెప్పి ఎక్కడెక్కడికో ఈ కార్యక్రమం వెళ్తుంది కాబట్టి స్వరాభిషేకం ఓరుగల్లు కూడా సక్సెస్ అయింది అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరి ద్వారా ప్రేక్షకులు కూడా చాలా కూర్చుంది కాబట్టి అంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చింది కాబట్టి మరి దిగ్విజయం చేసినందుకు మా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ముఖ్య అతిథులు డీసీపీ గారు, జితేందర్ రెడ్డి గారు, వేదిక మీద మా పూర విద్యాసాగరంగా మేమైతే అప్పుడు మొదటి కాలంలోనే ఉన్నాం. దాదాపుగా మా జితేందర్ రెడ్డి గారు కూడా కళాకారులు, రామారావు గారు, ఎస్ఐ గారు చాలామంది, మా అన్న కూడా పెద్దన్న, మా ప్రకాష్ అన్న కూడా, మహేష్ అన్న కూడా మా చేదోడు వాదులుగా నేను చాలా కార్యక్రమాలలో కూడా మేము తెలుసుకుంటూ ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మా తమ్ముడు కూడా, మా రవీంద్ర గారు, సోదరులు వీళ్ళంతా ముఖ్యంగా నా మీద అభిమానంతో చేసినటువంటి ప్రేక్షకులు కూడా నిజంగా కూడా ఇంతసేపు మన డీసీపీ గారు మాట్లాడారు. కళలు అనేది కఠినంగా చెప్తే అర్థం కాదు, కొందరు వినిపించుకోరు. సంగీతం ద్వారా ఎంత కఠినానైనా జయించవచ్చు అనేది ఒక సంకేతం. పాప కూడా ఏడిస్తే వాళ్ళ గంటలు అదో ఏదో అని ఏదో చేసుకుంటారు, కానీ ఒక పాట పాడితే ఏడు ఆగిపోతుంది. ఒక సంగీతం వినిపిస్తే ఆ పాప కడుపు నిండిపోయి పాలు అడగదు. మనం ఎన్నో ప్రత్యక్షంగా చూసినాం. బండలు కొండలు సైతం సంగీతానికి బానిసలైపోతాయి. కాబట్టి సంగీతం అనేది ఒక జీవిత పరిమాణంలో ఒక భాగం. ఇంతసేపు మేడం గారు చెప్పారు, రాష్ట్ర సాధనలో భాగంగా మరి అనేక రూపాల్లో మనం ఉద్యమాలు చేస్తే మొదటి స్థానంలో సంగీతం ఉంటుంది. ధూమ్ధాం కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు కానీ నాకు దక్కిన గౌరవం కాదు, మన జిల్లాకు దక్కిన గౌరవం. వాస్తవంగా మన ఓరుగల్లు కలమ్మ తల్లి పుట్టినీళ్ళు నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను పెంచింది. బాధ్యతను పెంచింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది కళాకారులను తయారు చేసి సినీ రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సినీ రచయితలు కానీ, నాటక రచయితలు కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళని కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈ రోజున యువత ముఖ్యంగా చెడు సావాసాలకు వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవారు లేక క్షణికావేశంలో మరి వాళ్ళ పక్కదారి కొడతా ఉన్నారు. వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళు చైతన్యవంతులు చేసి ఇవాళ మన జిల్లా నుంచే నాంది వర్గాలన్నదే నా యొక్క. కాబట్టి
ఇవాళ మీడియా సోదరులంతా దీన్ని మన రాష్ట్ర నలుమూల మన రాష్ట్రంలో కానీ అంత నలుమూల ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వారు కూడా చేస్తారు కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మనకు ఈ జిల్లాలో జరిగింది కాబట్టి అది కొంత గర్వకారణం అని చెప్పి చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గర కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి నాకు సంకల్పం స్టార్ట్ చేస్తాం. కళాకారులంతా కూడా ఇక్కడే వస్తున్నారు కాబట్టి అది కూడా తెలుస్తున్నది. ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం వినని వాళ్ళు ఎవరు ఉంటారు, కళాకారులు కూడా యువకులను తయారు చేయాలని సంకల్పంతో మన జిల్లాను మరి పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలు సాటి చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక మరి కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.